కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను 200 రూపాయలకి పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాను చాలా పెద్ద స్థాయి చర్చకు దారితీస్తుంది. ఈ నిర్ణయం సామాన్య ప్రేక్షకుడికి ఎంతో సంతోషాన్ని కలిగించే విషయమైనా కూడా నిర్మాతలకు మాత్రం నెత్తిన గుదిబండ వేసినట్లే. ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్లు పెంచేసి ఒక్కో సినిమా కోసం 1000 రూపాయల వరకు టికెట్ ప్రైస్ వసూలు చేస్తున్న దర్శక నిర్మాతలకు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మింగుడు పడడం లేదు. ఈ నిబంధనలు కర్ణాటకలో అమలులోకి వచ్చాయి. ఈ డెసిషన్ అన్ని భాషల సినిమాలకు, సింగిల్ స్క్రీన్లు అలాగే మల్టీప్లెక్స్లకు వర్తిస్తుంది. సామాన్య ప్రేక్షకులకు సినిమా చూడడాన్ని అందుబాటులోకి మార్చడమే తమ ప్రభుత్వం లక్ష్యం అంటుంది కర్ణాటక గవర్నమెంట్. ఈ నిర్ణయం కన్నడ సినిమాలను ఇతర భాషా సినిమాలతో పోటీ పడేలా చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త నియమం వల్ల సినిమా రంగంలో ఊహించని మార్పులు రానున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ సినిమాలకు సవాళ్లు ఎదురవుతాయి. ఈ నిర్ణయం వల్ల ఎఫెక్ట్ అయ్యే మొదటి పెద్ద సినిమా కాంతారా చాప్టర్ 1. ఇది అక్టోబర్ 2న విడుదల కానుంది. మల్టీప్లెక్స్లలో హైయెస్ట్ టికెట్ రేట్ 200 రూపాయలు మాత్రమే ఉంటే తమ సినిమా అసలు వర్కౌట్ కాదని హోంబల ఫిల్మ్స్, మల్టీప్లెక్స్ అసోసియేషన్, కే స్టోన్ ఎంటర్టైన్మెంట్, వీకే ఫిల్మ్స్ లాంటి సంస్థలు ఈ రేట్ పై కర్ణాటక హైకోర్టులో రెడ్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ నిర్ణయం బాక్సాఫీస్ ఆదాయాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా కాంతారా లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు నష్టం కలిగిస్తుందని వాదిస్తున్నాయి. గతంలో మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలు 400 నుంచి 600 రూపాయల వరకు ఉండగా ఇప్పుడు 200 రూపాయలకే పరిమితమవుతోంది. వీకెండ్ వస్తే డిమాండ్ అండ్ సప్లై లాగా 600 ఉన్న టికెట్ 1400 వరకు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో హైయెస్ట్ టికెట్ రేట్స్ బెంగళూరులోనే ఉన్నాయి. ఇన్ని రోజులు ప్రేక్షకులు ఎంత మొర్ర పెట్టుకున్నా కూడా దాని గురించి ప్రభుత్వం అస్సలు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. మల్టీప్లెక్స్ అని తేడా లేకుండా అన్ని చోట్ల హైయెస్ట్ టికెట్ రేట్ 200 రూపాయలకు మించకూడదు అంటూ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నిర్మాతలకు వణుకు పుట్టిస్తోంది. ట్యాక్స్ తో కలిపితే 236 రూపాయలు మాత్రమే ఆ టికెట్ పడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిర్మాతలకు, థియేటర్ యజమానులకు సవాలుగా మారింది. దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరలు రాష్ట్రాల వారీగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ల మధ్య గణనీయంగా మారుతాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్లో టికెట్ ధరలు మామూలుగానే జీఎస్టీతో కలిపి 295 రూపాయలు ఉంది. ఆన్లైన్ ఛార్జెస్ కూడా కలుపుకుంటే 329 రూపాయలు పడుతుంది. ఇది సరిపోదు అన్నట్లు పెద్ద సినిమాలకు ఇంకా టికెట్ రేట్ పెంచుకుంటూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఆ మధ్య పుష్ప 2 రేట్ 800 రూపాయల వరకు చేరాయి. మిగిలిన పెద్ద సినిమాలకు కూడా దాదాపు 500 నుంచి 600 వరకు టికెట్ రేట్ అమ్ముతున్నారు. స్క్రీన్లలో ధరలు 175 రూపాయల వరకు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మల్టీప్లెక్స్లలో 177 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో ఏసీ థియేటర్లు 125 రూపాయలు, నాన్ ఏసీ 100 రూపాయల వరకు ఉంటాయి. పెద్ద సినిమాలకు మొదటి 10 రోజులు ప్రత్యేక రేట్లు అనుమతించబడతాయి. ఇది నిర్మాతలకు కొంత ఊరటనిస్తుంది. ఇక తమిళనాడులో టికెట్ ధరలు కఠిన నియంత్రణలో ఉన్నాయి. వాళ్లకు చాలా కండిషన్స్ ఉంటాయి. మల్టీప్లెక్స్లలో హైయెస్ట్ టికెట్ రేట్ ట్యాక్స్ తో కలిపి 183 రూపాయలు మాత్రమే ఉండాలి. చెన్నైలో మాత్రమే అక్కడక్కడ సినిమాను బట్టి 160 రూపాయల నుంచి 203 రూపాయల వరకు ఉంటాయి. సింగిల్ స్క్రీన్లలో ఏసీ థియేటర్లు 100 రూపాయల నుండి 136 రూపాయలు, నాన్ ఏసీ 80 నుండి 100 రూపాయల వరకు ఉంటాయి. రజనీకాంత్, కూలీ వంటి సినిమాలకు బ్లాక్ మార్కెట్లో ధరలు 3000 వరకు పెరిగినా అధికారికంగా మాత్రం రేటు 183 రూపాయలు పెంచకూడదు. తెలంగాణ తర్వాత కేరళ మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అక్కడ రెగ్యులర్ మల్టీప్లెక్స్ టికెట్ ధర 260 రూపాయలుగా ఉంటే ప్రీమియం సీట్లకు 300 రూపాయల నుంచి 450 రూపాయల వరకు ఉంటుంది. సింగిల్ స్క్రీన్లలో 100 నుండి 180 రూపాయలు ఉంటాయి. టికెట్ రేట్లు తక్కువగా ఉంటే ప్రేక్షకుల
ఫుట్ ఫాల్స్ ఎక్కువగా ఉంటాయి. దక్షిణాది సినిమా పరిశ్రమలో ఈ రేట్లు కూడా పెద్ద ప్రభావమే చూపిస్తుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎక్కువ ధరలు పెట్టి పెద్ద బడ్జెట్ సినిమాలకు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ టికెట్ రేట్లు భారీగా పెంచితే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. తమిళనాడులో మాత్రం తక్కువ టికెట్ రేట్ల కారణంగా ఎక్కువ రోజులు సినిమాలు థియేటర్లలో ఉంటున్నాయి. కేరళలో కూడా లాంగ్ రన్ ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. అంతెందుకు, ప్రస్తుతం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన లోకా సినిమా 3 వారాల నుంచి కేరళలో హౌస్ఫుల్ అవడానికి కారణం అక్కడ అందుబాటులో టికెట్ రేట్లు ఉండడమే. మల్టీప్లెక్స్ కాస్త ఎక్కువగా ఉన్న సింగిల్ స్క్రీన్స్ మాత్రం ప్రేక్షకులకు సరసమైన ధరల్లోనే ఉంటుంది. కర్ణాటక 200 రూపాయల టికెట్ రేట్ అనే నిబంధన తమిళనాడు నుంచి తీసుకుంది. ఇది ఫుట్ ఫాల్స్ పెంచి ప్రాంతీయ సినిమాలను ప్రోత్సహిస్తుంది. అయితే ఈ మార్పులు కాంతారా 2, టాక్సిక్ లాంటి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లపై ఇలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో తీసుకున్న ఈ 200 రూపాయల నిర్ణయం తెలంగాణలో కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఇక్కడ మామూలు టికెట్ రేట్ 295 రూపాయలు ఉంది. చిన్న సినిమాలకు రేటు తగ్గించుకునే వీలు ఉన్నా కూడా నిర్మాతలు అలా చేయడం లేదు. దానివల్ల సినిమా ఒక్కొక్కసారి యావరేజ్ ఉన్నా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.